నెక్స్ట్ ఏ కామా బి కామా సిలు సరేఖలైన క్రింది వాటిలో ఏది సత్యము? ట్రూ అండ్ ఫాల్స్ అంటున్నాడు. ఇక్కడ 3 కండిషన్ ఇచ్చినాడు. ఆ 3 కండిషన్లో ఏది అంటాడు? ఏమంటున్నాడు ఇక్కడ? సరేఖ్యాలు. సరేఖ్యాలు సరేఖ్యాలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక సరళరేఖ పైన, ఏదైనా ఒక సరళరేఖ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఆ సరళరేఖ పైన ఉంటే ఆ బిందువులు ఏమంటాము? సరేఖ్యాలు అని. ఏదైనా ఒక సరళరేఖ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఒక సరళరేఖ పైన ఉంటే ఆ బిందువులను సరేఖ్యాలు ఉంటాయి అని చెప్పినాము. సరేఖలు అయితే చెప్పాము. అంటే ఒక రేఖ పైన 2 కానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే వాటిని ఏమంటాము? సరేఖ్యాలు అంటాము. సరేఖ్యాలు కావడానికి మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్లో ఏదైనా తీసుకోవచ్చు. గుడ్డిగా చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ రాము. ఇది చూడండి, ఏబి ప్లస్ బిసి గ్రేటర్ దాన్ ఏసి అని. నెక్స్ట్ మన ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ లెస్ దాన్ ఏసి అని. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది సరేఖ్యాల్లో కండిషన్లో రావు. ఈ 2 కాదు. నీకు ఉండేది ఏంది? ఇది ఇది. ఏది కాదు అనే కాదు. ఈ రెండిట్లో ఏదో కావాలి. ఇది కావాలంటే సరేఖ్యాలు కావాలంటే 3 కండిషన్. ఆ 3 కండిషన్లు ఏ కండిషన్ అయితే తీసుకోవచ్చు. చూడమ్మా, ఇక్కడ 3 పాయింట్ తీసుకుందాం. ఏ బి సి 3 కండిషన్. ఆ 3 కండిషన్లు ఏ కండిషన్ ఉన్నా ఒక కండిషన్. ఫస్ట్ కండిషన్ చూడమ్మా. ఫస్ట్ ఏతో స్టార్ట్ చేయాలా? ఏదంతా స్టార్ట్ చేయాలా? ఏతో స్టార్ట్ చేయాలి. అంటే ఏతో మొదలు పెట్టాలా? ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు సిఏం. ఇప్పుడు స్టార్ట్ ఏం చేస్తున్నాం? ఏతో. ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు సిఏ. నెక్స్ట్ సెకండ్ కండిషన్, బితో స్టార్ట్ చేయాలి. బిసి ప్లస్ ఏసి ఈక్వల్ టు లాస్ట్ ఏమమ్మా? బిసి. చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ బితో బిసి ప్లస్ ఏసి ఏబి. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఫస్ట్ ఏతో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ బితో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏంటంటే సితో సిఏ ఆర్ ఏసి. సిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు లాస్ట్ ఏమమ్మా? బిసి. ఇక్కడ చూడు, సేమ్ రావు. ఫస్ట్ ఏమొచ్చింది? ఏసి. రెండోది వచ్చింది ఏబి. 3 ఏమొచ్చింది? బిసి. ఇక్కడ ఏమైనా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉన్నాయా? ఏబిలో. యాక్చువల్లీ అంటే ఈ 3 కండిషన్లో ఏదో కండిషన్ సరిపోతాయి. మనం ఏమంటే 3 నేర్చుకుంటే వాడు ఏది ఇచ్చినా సరేఖ్యాలు కావాలంటే ఈ కవి కండిషన్. ఫస్ట్ ఏదో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి ఆర్ సిఏ. నెక్స్ట్ బితో చేస్తాం కాబట్టి బిసి ప్లస్ ఏసి ఈక్వల్ టు ఏబి. లాస్ట్ ఏది? సితో సిఏ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి. ఈ 3 కండిషన్లు ఏ కండిషన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏ కండిషన్ చూడు, ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఇక్కడ సిఏ అన్న ఆర్ ఏసి అన్న ఒకటి కాబట్టి ఫస్ట్ కండిషన్. ఏ కామా బి కామా సిలు సరేఖలైన క్రింది వాటిలో ఏది సత్యము? ఏది ట్రూ ఆర్ ఫాల్స్? ఏది సత్యం అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాదు, ఏది కాదు. ఆప్షన్ ఏది? ఒకటి. ఎందుకు? ఈ 3 ఏదంటే సత్యం. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఒక బిందువు గుండా గీయగలిగే సరళ రేఖల సంఖ్య. బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న మిస్టేక్స్ తోనే మిస్టేక్ అవుతాం. ఒక బిందువు చూడు, ఒక బిందువు గుండా గీయగలిగిన సరళ రేఖల సంఖ్య అంటున్నాడు. ఇక్కడ ఒక బిందువు గుండా, ఇంతకుముందు ఇచ్చాడు 2 బిందువుల గుండా గీయగలిగే సరళ రేఖలు అంటే ఒకటే. 2 బిందువుల గుండా ఏం గీస్తాం? ఒకటి గీస్తాం, ఒక సరళ రేఖ. కానీ ఇక్కడ ఏమంటాడు? ఒక బిందువు గుండా గీయగలిగే సరళ రేఖలు. ఒక బిందువు గుండా ఎన్ని సరళ రేఖలు గీస్తాం? ఆ సరళ రేఖలు అంటే ఎండింగ్ పాయింట్ ఉంటావు. ఖండం, రేఖ, ఖండం అంటే ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. సరళ రేఖ ఎండింగ్ పాయింట్స్ ఉంటావు. కాబట్టి ఎన్ని సరళ రేఖలు గీయచ్చు? ఒక బిందువు నుంచి ఇది ఒక సరళ రేఖ, 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 ఇది ఒక సరళ రేఖ. ఇట్లా ఎన్ని గీయచ్చు? ఇన్ఫినిటీ, అనంతమైన గీయచ్చు.
అదే గుర్తుపెట్టుకోలేడా. ఒక బిందువు, ఒకే బిందువు, ఒక బిందువు గుండా గీయగలిగిన చలరేఖల సంఖ్య ఎన్ని? అనంతము, ఇన్ఫినిటీ. మనం అనంతం ఉంటాం, దాన్ని ఇన్ఫినిటీ. 8 ఉంది కదా, ఈ 8ని అడ్డంగా పంట పెడితే అయిపోయి ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఒక బిందువు గుండా ఎన్ని చలరేఖలు గీయచ్చు? అనంతం. అలాగే ఓన్లీ 2 బిందువులు ఇచ్చి ఎన్ని చలరేఖలు గీయచ్చు అంటే ఒక చలరేఖ గీయచ్చు. ఇప్పుడు కొంచెమే డిఫరెన్స్. 2 బిందువులు ఇచ్చి ఎన్ని చలరేఖలు గీయచ్చు? ఒక చలరేఖ. ఒక బిందువు ఇచ్చి ఎన్ని చలరేఖలు ఇచ్చు? అనంతం గీయచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం. నేను చెప్పేటప్పుడు చెప్పిన సరేఖలు అయ్యి సరేఖలు కాకుండా ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పేది చూడమ్మా. ఏ 3 బిందువులు సరేఖలు కాకుంటే, ఏంది కాకుంటే, గుర్తుపెట్టుకోండి. సరేఖలు కాకుంటే, ఏ 3 బిందువులు సరేఖలు కాకుంటే ఒక తలంలో గుర్తించిన 7 బిందువులలో 2 బిందువులను ఉపయోగిస్తే గీయగల చలరేఖల సంఖ్య ఎంత? చలరేఖ సంఖ్య ఎంత గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే సరేఖలు కాకుంటే రేఖాఖండం అని మీకు ఒకటి చెప్పిన. ఏది ఫార్ములా? n×n-1/2. ఇక్కడ కాకుంటే అన్నాడు, కాకుంటే కాబట్టి n×n-1/2. ఒకవేళ సరేఖలు అయితే అంటే c×c-1/2. అట్లా కాకుండా కొన్ని సరేఖలు అవుతాయి, కొన్ని సరేఖలు కాకూడదు అంటే n×n-1/2 మైనస్ c×c-1/2 +1. ఆ ప్రాబ్లం కూడా చెప్తా. ఇక్కడ ఏమంటున్నాడు? 3 బిందువులు, ఏ 3 బిందువులైనా సరేఖలు కాకుంటే ఒక తలంలో గుర్తించిన 7 బిందువులలో 2 బిందువులను ఉపయోగించి గీయగలే సరళరేఖల సంఖ్య ఎంత? సరళరేఖ సంఖ్య అంటే మనకి ఏమవుతుందా? సరేఖలు కాకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సరేఖలు కాకుంటే అన్నప్పుడు n×n-1/2. సరే సార్ నువ్వు ఫార్ములా ఎప్పుడో కట్టే. n అంటే ఇచ్చిన బిందువులు. ఎన్ని ఇచ్చినాడు? 7. ఇక్కడ n అంటే ఏంది? ఇచ్చిన బిందువులు, n బిందువులు. చూడమా ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. n అంటే చూడమా ఇక్కడ రాస్తున్నాడు, లేకుంటే ఇక్కడ చేసేస్తాడు. ఇది తీసేస్తున్నాను. ఇక్కడ మనకు బోర్డులో స్పేస్ లేదమ్మా. మనది జస్ట్ బోర్డులో కొన్ని క్వశ్చన్స్ రాయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేయడమే తప్ప మనది డిజిటల్ బోర్డ్ కాదు. కాబట్టి మనకు ఉన్న బోర్డులోనే నేను చెప్పుకుంటున్నాను. ఒకటి కొద్దిగా కొన్ని క్వశ్చన్లు రాయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, క్వశ్చన్లు రాయడం, చెప్పడం, అదే చేస్తాను. చూడమ్మా నెక్స్ట్ ఇది ఏం చెప్పినాను? సరే ఇలా మనకు ఫార్ములా ఏంది? n×n-1/2. ఇక్కడ n అంటే 7. ఇక్కడ 7 బిందువులు ఇచ్చినాడు. ఒకసారి 12 బిందువులు ఇస్తే 12 తీసుకో, 20 ఇస్తే 20 బిందువులు తీసుకో, 10 తీసుకుంటే 10 బిందువులు, ఏదన్నా ఏని ఒకటే గుర్తుపెట్టుకోవాలా. సరేఖలు కాకుంటే ఇది ఒక్క పదం కనపడాలి. సరేఖలు కాకుంటే n×n-1/2. n అంటే ఇచ్చిన బిందువులు. 7 ఇస్తే 7, 8 ఇస్తే 8, 9 ఇస్తే 9, 20 ఇస్తే ఎన్ని ఇచ్చాయి. ఇప్పుడు n అంటే ఇక్కడ ఎంత? 7 అంటాం. ఇప్పుడు చూడడం ఇక్కడ n అంటే ఎంత? 7 ఇంటూ n-1. n అంటే 7 -1/2 ఈక్వల్ టు 7. 7 లోని పోతే అమ్మా ఇంటూ 6/2. 2 1 జా 2 3 జా 7 3 జా 21. ఎన్ని సరళరేఖలు గీయచ్చు? 21. ఒకవేళ నీకు 10 ఇచ్చాను అనుకో, 10 లో పోతే 9. 10×9/2. 2 1 జా 2 5 జా 9 5 జా 45. ఒకవేళ అట్లా కాదు, నీకు 6 ఇచ్చాను అనుకో, 6 × 6 + 1 అంటే 5. 6 × 5/2. 2 1 జా 2 3 జా 5 3 జా 15. నువ్వు ఒకటే గుర్తుపెట్టే కావాలా. సరేఖలు కాకుంటే అంటే n×n-1/2. ఒకవేళ సరేఖలు అయ్యి సరేఖలు కాదంటే అది చెప్తాను. నెక్స్ట్ చూడమ్మా. ఈ క్రింది వాక్యాలలో ఏది అసత్యము, ఏది ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అది ఇంపార్టెంట్ చూడమ్మా. ఇట్లాంటివే దాదాపు మనము మిస్టేక్ చేస్తాం. దాదాపు మనకు డిఎస్సిలో ఎక్కువ అడిగేది ఇలాగే అడుగుతారు. ఎట్లయితే ఓన్లీ సింగిల్ బిట్లు అయిపోతుంది. డిఎస్సిలో ఫాల్స్ ఏంది, ట్రూల్స్ ఏంది అవి చూడమ్మా. ఈ క్రింది వాక్యాలలో ఏది అసత్యము? అసత్యం అంటే ఫాల్స్, సత్యం అంటే ట్రూ. ఏది అసత్యం అంటున్నాడు? అసత్యం అన్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పిన బిందువు, రేఖాఖండము, సరళరేఖ, కిరణం, ఈ 4 మీదనే ఇచ్చి అడుగుతాడు. మనం దాని గురించి కొంచెమన్నా అవగాహన ఉండాలి. అంత లేకుండా తెలుసుకొని ఉండాలి. ఆల్రెడీ చిన్న చిన్న మనకు పాయింట్స్ గుర్తుంటే సరిపోతాయి. చూడమ్మా ఫస్ట్ చూడు,
రేఖాఖండానికి, నేను రేఖాఖండానికి కట్ కట్ అని గుర్తుపెట్టుకున్నా. కటింగ్ చేస్తాం, కటింగ్ చేస్తే ఎండింగ్ పాయింట్ ఉంటాయి కాబట్టి తుది ఏంది రేఖాఖండానికి ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి లేదా, కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ దానికి లాస్ట్ దానికి పెట్టుకుంటాయి, అది గుర్తుపెట్టుకో. రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి, ఉంటాయి కదా తుది బిందువులు. రేఖాఖండం అంటే ఏం చెప్పినా కట్ చేయడము. ఇక్కడ ఒక బిందువు ఉంటాయి, ఇక్కడ ఒక బిందువు ఉంటాయి కాబట్టి ఇది ఒక బిందువు, ఇది బిందువు ఇచ్చింది కదా. రేఖాఖండానికి 2 తుది బిందువులు, తుది అంటే ఏంది ఎండింగ్, ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, 2 ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ మనకి ఏమంటాడు ఫాల్స్ అంటున్నాడు. నెక్స్ట్ చూడమ్మా, కిరణానికి తుది బిందువులు ఉండవు, కిరణానికి తుది బిందువులు ఉండవు అంటున్నాడు. కిరణానికి తుది బిందువులు ఎందుకు, నేను చెప్పిన కదా ఇప్పుడు ఇదే టార్చ్ లైట్, టార్చ్ లైట్ ఇలా ఉంటుంది, స్టార్ట్ చేసాను అనుకో లైట్ ఏమడుతుంది ఇలా పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ బిందువు నుంచి ఇలా వస్తుంది కాబట్టి కిరణానికి తుది బిందువులు ఉండవు అంటున్నాడు. కిరణానికి తుది బిందువులకు ఇది బిందువు, కిరణం అంటే ఇట్లా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఈ 4 పాయింట్ల గురించి వివరిస్తున్నా చూడండి. నెక్స్ట్ సరళరేఖకు తుది బిందువులు ఉండవు, సరళరేఖ తుది బిందువులు ఉండవు ఎందుకంటే సరళరేఖ ఎంత పొడిగించుకుంటూ పోతే అంత పోతాం కాబట్టి సరళరేఖకు తుది బిందువులు. సరళరేఖ అంటే ఎట్లయితే దీన్ని ఇంత పొడిగించుకుంటూ పోతే ఇలా పోతాయి, ఇలా పోతే ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అది. నెక్స్ట్ 2 కిరణాల ఉమ్మడి బిందువులను శీర్షం అంటాం. 2 కిరణాలు, ఇది ఒక కిరణం కదా చూడమ్మా, ఇది ఒక కిరణం అనుకో, ఇట్లా ఒక కిరణం వచ్చింది, ఇట్లా ఒక కిరణం వచ్చింది, ఈ 2 కిరణాల దీని ఏమంటామంటే శీర్షము. నేను చెప్పా కదా ఇది ఒక అంచు, ఇది ఒక అంచు, ఈ 2 నాలుగు శీర్షం అన్నా. ఇక్కడ ఏమంటున్నా అంటే కిరణం అంటాడు. 2 కిరణాల ఉమ్మడి బిందువులను శీర్షం అంటాడు. అంటే ఈ కిరణం యొక్క బిందువు, ఈ కిరణం దీని ఏమంటాము శీర్షం. ఇప్పుడు చూడు ఆల్రెడీ చెప్పేసిన, రేఖాఖండానికి 2 ఎండింగ్ పాయింట్స్ తుది బిందువులు ఉంటాయి, కిరణానికి తుది బిందువులు ఒక బిందువు ఉంటాయి, సరళరేఖకు తుది బిందువులు ఉండవు ఎంత పొడవు. తర్వాత 2 కిరణాలకు ఉమ్మడి బిందువులు శీర్షం అంటావు. ఇప్పుడు ఏమంటున్నాడు అసత్యం అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి ఇది రైట్, కానీ కిరణానికి తుది బిందువులు ఉండవు అంటున్నాడు. తుది బిందువులు ఎందుకు లేవు, ఉన్నాయి కదా, తుది బిందువు ఉంది ఎందుకు లేదు, ఎండింగ్ పాయింట్ ఇన్ని నుంచి అయితే ఇట్లా లైట్ పడితేనే కదా పడేది కాబట్టి ఇది ఉంది కాబట్టి కిరణానికి తుది బిందువు ఉండవు అనేది తప్పు, ఇది తప్పు. నెక్స్ట్ సరళరేఖకు తుది బిందువులు ఉంటాయి రైట్. నెక్స్ట్ 2 కిరణాల ఉమ్మడి బిందువులు శీర్షం అంటాం, ఇది రైట్. ఇప్పుడు అసత్యం ఏంది, కిరణానికి తుది బిందువులు ఉండవు అనేది తప్పు, తుది బిందువులు ఉంటాయి కాబట్టి అసత్యము. క్రింది వాటిలో ఏది అసత్యం అంటే సెకండ్ వన్ తప్పు ఇచ్చినది. ఖచ్చితంగా కిరణానికి తుది బిందువులు ఉంటాయి. ఇవి నెక్స్ట్ చెప్తాను, నోట్ చేసుకున్నాం. చూడండి, ఒక బిందువు నుండి ఎన్ని కిరణాలు గీయవచ్చు. ఒక బిందువు ఇచ్చాడు, ఆ బిందువు నుండి ఎన్ని కిరణాలు గీయవచ్చు అంటే ఒక బిందువు తీసుకో, ఇది ఒక బిందువు, ఈ బిందువు నుంచి ఎన్ని కిరణాలు గీయచ్చు అంటే ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం, ఇది ఒక కిరణం కాబట్టి ఒక బిందువు నుంచి ఎన్ని కిరణాలు గీయచ్చు, అనంతం గీయచ్చు అంతే కదా. ఒక బిందువు నుంచి ఎన్ని కిరణాలు గీయచ్చు అనంతం. ఒక బిందువు నుంచి ఎన్ని కిరణాలు గీయచ్చు అంటే అనంతం గీయచ్చు. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, గీయచ్చు అనంతం గీయచ్చు. ఇదేమిచ్చాడు ఒకటి మాత్రమే, ఒకటి వస్తాయా, ఒక బిందువు నుంచి ఎన్ని కిరణాలైనా వస్తాయి. ఎగ్జాంపుల్ మనం లైట్ వేస్తాం, లైట్ వేసినప్పుడు ఇంకా నీట్గా తేలాలంటే మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు సడన్ గా లైట్ వేస్తాడు బస్ అతను, సడన్ వేస్తే కిరణాలు ఎలా పోతాయి, ఇలా 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 అనే పోతాయి కానీ ఒక్క కిరణం వస్తాయా, ఒక కిరణం వస్తే అసలు హైవే మీద రోడ్డు మీద ఏం లైటింగ్ కనబడదు కాబట్టి కిరణాలు ఒక బిందువు నుంచి ఎలా వెళ్ళిపోతాయి, ఎలాగంటే వెళ్ళిపోతాయి కాబట్టి ఒక బిందువు నుండి ఎన్ని కిరణాలు గీయచ్చు అంటే అనంతం. ఎగ్జాంపుల్ బస్సే పెట్టుకో, బస్సు లైట్ వేస్తే కిరణాలు వస్తాయి మొత్తం ఇట్లా మొత్తం వ్యాపిస్తాయా, ఇట్లా మొత్తం కింది నుంచి పైకి అంతా వస్తుంది కదా కాబట్టి ఒక బిందువు నుండి ఎన్ని కిరణాలు గీయచ్చు అంటే అనంతం. నెక్స్ట్ క్రింది పట్టంలో ఏబిసి బిందువులు ఏమంటారు. యాక్చువల్లీ దీని కింద రాయాలమ్మా, స్పేస్ లేకుండా నాకు రాసిన. క్రింది పట్టంలో ఏబిసి బిందువులు ఏమంటారు, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. మనం సింపుల్ పెడతాం, ఏముంది ఒక గీత, ఒక లైన్, మన భాషలో మనం అడుగుతాం. మ్యాథ్స్ ప్రకారం అయితే సరళరేఖ అంటాం, మనం మామూలుగా గీత అనుకుంటాం.
నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు 90% గుర్తుపెట్టుకో. రేఖ ఖండం, ఖండం కట్ చేస్తాం కాబట్టి ఖండము, చల్లరేఖ రేఖ, బిందువు ఒక బిందువు, కిరణము లైట్, టార్చ్ లైట్ కానీ బస్ లైట్, అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏమంటారు అంటే ఈ క్రింది పటంలో ఏబిసి బిందువులు ఏమంటారు? ఏ బిందు అంటే ఒక రేఖ పైన ఎన్ని బిందువులు ఉన్నాయి? 3 బిందువులు ఉన్నాయి. ఆల్రెడీ మనము డెఫినేషన్, ఒక రేఖ పైన 2 గాని అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటాము? సరేఖీయాలు అంటాము. అంటే ఒక రేఖ తీసుకుంటే ఆ రేఖ పైన ఉండాలి, ఈ రేఖ ఉంటే ఈ రేఖ పైనే ఉండాలి, అది సరళరేఖనే. కానీ మనం రేఖ అనుకుందాం, మ్యాథ్స్ ప్రకారం అయితే సరళరేఖ అంటాం. మనం ఆగులం ఒక రేఖ పైన 2 గాని, మినిమం 2 గాని అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటాం? సరళరేఖ అంటాం. అట్లా కాకుండా ఇక్కడ ఒక రేఖ ఉంది, ఇక్కడ ఒక బిందువు, ఈడొక బిందువు, ఏబిసిడి, ఈడొక బిందువు ఉంది, ఈడొక బిందువు ఉంది. ఈ బిందువులలో సరేఖీయ బిందువులు ఏవి? సరేఖీయాలు కాని బిందువులు ఏమంటే రేఖ పైన 2 గాని అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే దాన్ని సరేఖీయాలు అంటారు, దీన్ని సరేఖలు అంటారు. వీటిని ఏమంటారు? సరేఖీయాలు కాదు అంటారు. అంతేనా? ఇప్పుడు ఏమంటాడు? ఒక రేఖ పైన 3 బిందువులు ఇచ్చాడు, ఆ బిందువులు ఏమంటాడు అంటే ఒక రేఖ పైన 2 గాని అంతకంటే ఎక్కువ ఉంటే ఏమంటాం? సరేఖీయాలు. ఫస్ట్ ఏమంటాడు? రేఖా బిందువులు. రేఖా బిందువులు అంటే ఒక రేఖ పైన ఎన్ని బిందువులు అయినా ఉంటాయి? కాదు, ఇది కాదు. వృత్తం బిందువులు, అసలు వృత్తం అంటాడు, వృత్తం అట్లా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, అసలు అది కాదు, రాంగ్. నెక్స్ట్ స్వరూప బిందువులు అంటాడు, అసలు స్వరూప బిందువులు కాదు, ఏమంటాడు? సరేఖీయాలు. ఇది రైట్, గుర్తుపెట్టుకోండి. ఒక బిందువు పైన 2 గాని అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే ఆ బిందువులు ఏమంటారు? సరేఖీయాలు అంటారు. చూడు, నీకు మ్యాథ్స్ లో ఎక్కువ వర్డ్స్ చేంజ్ ఇస్తాడు, పదాలు చేంజ్ ఇస్తారు. మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆ వర్డ్స్ అనేది తెలియదు. ఇప్పుడు చూడండి, 2 రేఖలు సమాంతరంగా, సమాంతరం అనేది నీకు గుర్తుందా? సమాంతరం అంటే ఏంది? సమాంతరం ఏంది? నాన్ మ్యాథ్స్ గుర్తుపెట్టుకోవాలి. సమాంతరం అంటే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మిక్చర్ ఎక్కుతాం, ఎక్కడ ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా వర్క్ చేసేటప్పుడు మిక్చర్ ఉంటాయి, సమాంతరం ఉంటాయి. నెక్స్ట్ రైలు పట్టాలు ఉన్నాయి, రైలు పట్టాలు ఉంటాయి, సమాంతరం ఉంటాయి. అలా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. రేఖాఖండం అంటాం, కటింగ్ చేస్తాం కాబట్టి రేఖాఖండం. సరళరేఖ, రేఖ పొడిగించుకుంటాం. బిందువు ఒక చుక్క, వర్షం బిందువు, బొట్టువు. అలా నాన్ మ్యాథ్స్ కొద్దిగా ఆ వర్డ్స్ పెట్టుకుంటే ఎందుకంటే మ్యాథ్స్ లేక వచ్చాక మ్యాథ్స్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయితే ఆ వర్డ్స్ మనకు తెలియదు. ఇప్పుడు చూడు అన్నాడు సరేఖీయాలు అన్నాడు. సరేఖీయాలు అంటే ఏంది? ఒక బిందువు పైన, ఒక రేఖ పైన 2 గానీ అంతకంటే ఎక్కువ బిందువులు ఉంటే సరేఖీయాలు. అంటే ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినానికి వచ్చేస్తాయి. చూడు, ఓకేనా? అదే అయిపోయింది, సరేఖీయాలు అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, ఒక చతుర్భుజం గీయడానికి ఏ 3ను, ఒక చతుర్భుజం గీయడానికి ఏ 3ను సరేఖీయాలు కానీ, బాగా గుర్తుపెట్టుకోవడం, సరేఖీయాలు కానీ అన్నాడు. సరేఖీయాలు అనలే, సరేఖీయాలు కానీ ఎన్ని బిందువులు అవసరము? సరేఖీయాలు అంటే ఏంది? ఒక రేఖ పైన ఉండాల, అంటే ఒక గీత పైన ఉండాల. మనం మ్యాథ్స్ ప్రకారం కాకుండా మనం అనుకోం గీత అనుకుంటాం, సరళరేఖ మన గీత. ఒక గీత పైన ఉంటేనే ఆ బిందువులు ఏమంటాము? సరేఖీయాలు ఉంటాడు. ఇక్కడ ఏమంటాడు? సరేఖీయాలు కానీ అంటే అంటే ఒక గీత మీద ఉండకుండా చతుర్భుజాన్ని గీయడానికి ఎన్ని బిందువులు అవసరం? చతుర్భుజాన్ని గీయడానికి ఎన్ని బిందువులు అవసరమ్మా? చూడమ్మా, ఇట్లా ఒకటి గీస్తాం, ఇట్లా ఒకటి గీస్తాం, ఇట్లా ఒకటి గీస్తాం, ఇట్లా. కాబట్టి ఎన్ని బిందువులు? 1, 2, 3, 4 బిందువులు కదా. ఇట్లా ఇద్దాం, ఇట్లా ఒకటి గీసి, ఇట్లా ఒకటి గీసి చతుర్భుజం గీస్తాం. నీకు సరేఖలు అంటున్నాడు. సరేఖలు అంటే ఏంది? ఒక రేఖ పైన ఉండాలి. ఒక రేఖ పైన అంటే దీన్ని సరేఖీయాలు అంటాం. మనకి ఏమంటారు? సరేఖీయాలు కానీ ఎన్ని బిందువులు అవసరము? ఎన్ని బిందువులు అవసరము? 4 బిందువులు. 4 బిందువులు ఆప్షన్ ఏంటి? ఫస్ట్ వన్, అంతే కదా. ఈడొక బిందువు, ఈడొక బిందువు, ఈడొక బిందువు, ఈడొక 4 బిందువులు అవసరం. కాబట్టి ఆప్షన్ 1 రైట్, ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఇట్లాంటివి కొంచెం ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చూసినప్పుడే గుర్తుపెట్టుకోండి, దాని టాపిక్స్ తెలియాలా, కొంచెం దాని గురించి తెలిసానుకో ఫస్ట్ 4ను మనం ఇక్కడ రాసుకొని తర్వాత ఏది చూసుకోవాలి. ఫస్ట్ చూడమ్మా, ఈ క్రింది వనలో ఏది సత్య ప్రవచము? సత్యము, ట్రూ అంటున్నాడు, ట్రూ అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ ప్రతి కిరణానికి ఖచ్చితమైన పొడవు కలిగి ఉంటుందట. ప్రతి కిరణానికి ఖచ్చితమైన పొడవు కలిగి. ఫస్ట్ కిరణం అంటే ఏంది? లైట్, లైట్ కదా. ఇలా ఒక పాయింట్ వేస్తాం, ఇలా వేస్తాం, ఇది ఒకటి గుర్తుపెట్టుకో, అది కిరణం, ఇది కిరణం, కిరణం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రతి రేఖకు ఖచ్చితమైన పొడవు ఉంటుంది. రేఖ అంటున్నాడు. రేఖ అంటే ఏంటి?
గీత, సరళరేఖ. మ్యాథ్స్ ప్రకారం ఉంటాం సరళరేఖ, మన ప్రకారం గీత అనుకుంటాం. సరళరేఖ, ఇది సరళరేఖ. నెక్స్ట్ ప్రతి రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడుగు. రేఖాఖండం, కటింగ్ అని చెప్పిన కటింగ్, రేఖాఖండం. కట్ చేస్తే 2 బిందువులు ఉంటాయి, ఇది రేఖాఖండం. నెక్స్ట్ ప్రతి బిందువుకు పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది. బిందువు చూడండి మా, ఇప్పుడు నేను చెప్పిన 4 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఈ 4. బిందువు, బిందువు చెప్పినాం మనం, ఓకేనా. నెక్స్ట్ రేఖాఖండము, రేఖాఖండం చెప్పిన. నెక్స్ట్ రేఖ ఆర్ సరళరేఖ చెప్పినాం. కిరణము, మనం ఇలా చెప్పుకుంటా పోయాం. ఏది ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 ఇలా చెప్పుకుంటా పోయినా. మనకు ఆప్షన్లు ఇచ్చాం. ఇప్పుడు చూడు, మనకు దాని గురించి తెలుసు. కిరణము అనేది ఖచ్చితంగా ఒక బిందువు నుంచి వస్తుంది. ఒక బిందువు నుంచి ఇట్లా అనంతమైన కిరణాలు వస్తాయి. కాబట్టి మనకు తెలుసు ఒక బిందువు ఉంది. ఏమంటాడు తర్వాత కిరణం అనేది కొలతడానికి వీలు ఉండేది, కొలచలేము దానికి. ఇప్పుడు లైటింగ్ పడింది అనుకో, ఎంత అనేది మెజర్మెంట్ చేయలేము. ఏమంటాడు ప్రతి కిరణానికి ఖచ్చితమైన పొడవు కలిగి ఉంటుంది అంటాడు. ఖచ్చితమైన పొడవు కలిగి ఉంటుంది. పొడవును మనం కొలచలేము దాన్ని. పొడవు కొలుస్తామా? లైట్ ఇప్పుడు బస్సు తీసుకోవడం లైట్ పడింది, ఆ కిరణాలన్నీ ఇట్లా పోతున్నాయి. వాటి పొడవును కొలుస్తామా? కొలచలేము. కాబట్టి ఖచ్చితమైన పొడవు కలిగి ఉంటుంది అంటాడు. చెప్పలేము ఇది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చూడమ్మా, ప్రతి రేఖకు ఖచ్చితమైన పొడవు కలిగి ఉంటుంది. ప్రతి రేఖకు ఖచ్చితమైన పొడవు ఉంటుంది. ప్రతి రేఖకు సరళరేఖ, సరళరేఖ అంటే అనంతం, ఎంత దూరమైన గీచుకోవడం. దానికి మెజర్మెంట్స్ ఉంటాయి. మెజర్మెంట్స్ ఇప్పుడు రేఖ ఉంది, రేఖ ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, రేఖను ఎంతైనా పొడిగించుకోవడం, దీని ఎంతసేపు అయినా పొడిగించుకోవాలి. ఇట్లా పొడిగించుకోవడం పోదామని దీనికి ఖచ్చితమైన పొడవు ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది అసత్యం. నెక్స్ట్ చూడమ్మా, ప్రతి రేఖాఖండంకు నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. ప్రతి రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు. ఇప్పుడు ఏమంటారు రేఖాఖండం అంటే కటింగ్ అని చెప్పిన కదా, ఇది ఈయనొక పాయింట్. ఇది ఇప్పుడు ఈ పాయింట్కు మెజర్మెంట్స్ అంటే చేయొచ్చు. ఎందుకు? స్కేల్ తీసుకున్నాం అనుకో, ఇట్లా స్కేల్ ఇచ్చినప్పుడు 3 సెంటీమీటర్లు ఉంది, 4 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి ప్రతి రేఖాఖండానికి నిర్దిష్ట పొడవు ఉంటుంది. ఇది రైట్, ఇది రైట్, ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ ప్రతి బిందువుకు పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది. ఆల్రెడీ యూక్లిడ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు, ఎటువంటి భాగాలు లేనిదే బిందువు అని. ఎవరన్నారు? యూక్లిడ్ అన్నాడు. ఎటువంటి భాగాలు లేనిదే బిందువు. బిందువు అంటే ఏంటమ్మా? ఒక చుక్క, ఒక డాట్ అంతే. దానికి పొడవు ఉండదు, వెడల్పు ఉండదు, ఎత్తు ఉండదు. కాబట్టి ఇది కూడా రాంగే. ఇప్పుడు మనకి ఏమంటాడు, ఈ క్రింది వాణిలో ఏది సత్య ప్రవచనము? ట్రూ ఏది అంటాడు. ట్రూ అనేది ఏంటి? ఆప్షన్ 4. ఎందుకు? ప్రతి రేఖాఖండంకు నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. కాబట్టి ఇది రైట్. ఇలాంటివి కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పింది 4 టాపిక్స్: బిందువు, రేఖాఖండము, సరళరేఖ, కిరణం. దాని మీద దాని మీద ఆల్మోస్ట్ చెప్పినవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయమ్మా. ఇంకేదైనా ఉంటే చెప్తాను. నెక్స్ట్ మనకి ఎక్కువ అడిగేది అంటే త్రిభుజాలు, చతుర్భుజాలు, తర్వాత మిలిత బిందువు, ఆసన్న భుజాలు, అవి ఉన్నాయి. ఆ టాపిక్ చెప్తాను. ఇప్పుడు మనకు ఈ టాపిక్స్ ముందు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. ఇవి నోట్ చేసుకోండి.